నిన్నటి వరకు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడు. కల్వకుంట్ల కవిత కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలంతా మట్టి కరిచిన ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అంతలోపే పార్టీ ఫిరాయించాడు. ఆ ఎమ్మెల్యే వ్యాపారాల కోసమే పార్టీ మారాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలంతా కారు దిగేసి చేతిలో చేయేస్తున్నారు. మొన్ననే కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారన్న వేడి చల్లారకముందే మరో నేత జంప్ అయ్యారు. అయితే ఈయన అందరిలాంటి వ్యక్తి కాదు. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు వీర విధేయుడు. కవితక్క కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని గతంలో ఓసారి సంచలన ప్రకటన కూడా చేశాడు. కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తే తాను సీటును త్యాగం చేస్తా అని ప్రకటించుకున్నాడు. ఇతడి భక్తిని చూసిన పక్క నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదేం భక్తిరా నాయన అంటూ అప్పట్లో తలలు పట్టుకున్నారట. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డాక్టర్ సంజయ్ కు రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో సంజయ్ హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతగా పనిచేస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార పార్టీలో చేరారు. నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సంజయ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పు వెనుక వ్యాపారాలే కారణంగా తెలుస్తోంది. గతంలో డాక్టర్గా పనిచేసిన సంజయ్ ఎమ్మెల్యే అయ్యాక జగిత్యాలలో భారీగా వ్యాపారాలు విస్తరింపజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రషర్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంజయ్ వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డాక్టర్ సంజయ్ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాడు. బిడ్డ నాకు సపోర్టు చేస్తావా లేకపోతే నీ వ్యాపారాలన్నీ మూసేయిస్తా అని వార్నింగ్ ఇచ్చేసరికి చేసేదేం లేక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సరెండర్ అయిపోయినట్టు ప్రచారం సాగుతోంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ సంజయ్ తూతూ మంత్రంగా ప్రచారం చేశాడట. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూనే కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని ఎక్కువ ఓట్లు పడేలా చేశాడట. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పార్టీ హైకమాండ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. పార్టీలో కొనసాగుతూనే కవితకు నమ్మిన బంటులా పనిచేసిన సంజయ్ ఉన్నట్టుండి పార్టీ మారడంపై కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట. మొత్తంగా కల్వకుంట్ల కవిత జైలుకెళ్లాక జగిత్యాల జిల్లాలో డాక్టర్ సంజయ్ పరిస్థితి దారుణంగా తయారైందట. అయితే ఎంతో కష్టపడి సంపాదించుకున్న వ్యాపారాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే కాంగ్రెస్లో చేరాల్సిన పరిస్థితి. అందుకే సంజయ్ పార్టీ మారినట్టు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.